ఇళ్ల అయిపోయాయి గుళ్ళ మీద పడ్డారా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. కోకాపేటలో రాజశ్యామల ఆలయ భూమి ప్రభుత్వం లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. శారదా పీఠానికి శంషాబాద్ లో ల్యాండ్ కేటాయించారని, హరీష్ కావాలనే రాజకీయం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఎన్నో దేవాలయాలు కేసీఆర్ గారు కట్టిండు. చివరికి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల్ని కూల్చుతా ఉన్నాడు. ఇండ్లు కూల్చుడు అయిపోయింది, ఇక గుళ్ళు కూల్చడానికి బయలుదేరిండు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినావు, నిన్న ఖమ్మంలో ఇండ్లు కూల్చినావు, ఇప్పుడు ఇక హైదరాబాద్ నడిబొట్టున దేవాలయాలు కూల్చడానికి పాల్పడుతున్నావా? ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంత వచ్చినాది నీ పాలనలో. ఇదేనా నువ్వు చేసేది? కూల్చుడు నీకు రోజు ఒకటి కూలిస్తే తప్ప నిద్ర పట్టేది అయింది, తిన్నది అరగదు అయింది రేవంత్ రెడ్డి నీకు. ఇండ్లు కూలిస్తే పేదలు రోడ్డు మీద పడితే నీకు కంటి మీద నిద్ర పడుతుందా? నిన్న ఖమ్మంలో కూలిస్తే ఈ బతుకులు 800 మంది జీవితాలు రోడ్డు మీద తెచ్చిన కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తా అనే పేరు మీద దేవాలయాన్ని కూలిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. నీకు అంతా వాటర్ వర్క్స్ నిర్మాణమే చేయాలనుకుంటే పక్కన అల్లుడి భూమి ఉన్న తీసుకో, నీ అల్లుంది, నీ అల్లునికి అక్రమంగా కట్టబెట్టిన భూమి తీసుకో, ఆడ HMWS వాటర్ వర్క్స్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఈ ఆలోచన విరమించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున భక్తులందరం కలిసి మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. నేను హరీష్ రావు గారిని ఒక్కటే అడుగుతున్నా, మన హయాంలో లక్షల కోట్లు దండుకొని ఫామ్ హౌజులు కట్టి రబ్బర్ చెప్పులతో ఉన్న హరీష్ రావు కోట్లకు పరిగెత్తిండు కదా. మరి అదే హరీష్ రావు గారు శంషాబాద్లో ఇదే శారదా పీఠానికి అంత భక్తి ఉంది కాబట్టి ఆయన సొంత నిధులకు వెళ్ళి ఇచ్చి అక్కడ మంచి ఆలయం కట్టియొచ్చు కదా. ₹1 మీరు భూమిని కేటాయించినప్పుడు మరి ఆ భూమి ప్రభుత్వ భూమే కదా, ఆ భూమిని మనం ఈరోజు మంచినీళ్ళకు వాడితే తప్పేంది అంటున్నా. నాకు తెలిసింది ఒకటి, ఈ 2 ఎకరాల భూమిలో హైదరాబాద్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ కోసము ల్యాండ్ అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము శారదాపీఠం వారితో మాట్లాడి వారికి శంషాబాద్లో ల్యాండ్ అలాట్ చేసి స్మూత్గా జరుగుతున్న వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ రావు గారు. ఇది కేవలం రాజకీయంగా లబ్ధి చెందాలని తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టేయాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదని తెలియదు.